వార్తలు ఇంతటితో సమాప్తం. ఈ విధంగా మనం రేడియోలో వార్తలు చదువుకోవచ్చండి. అదేవిధంగా నటీనటుల కంఠాలకు అనుకరిస్తే నందమూరి తారక రామారావు గారి నుంచి నేను మొదలు పెడతాను. ఎందుకంటే తెలుగుకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చినవాడు నందమూరి తారక రామారావు. ఆయన ప్రాతస్మరణీయుడు. ఆయన ఏ విధంగా ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? నందమూరి స్వర్గీయ ఎన్టీఆర్ విచ్చేసిన బ్రాహ్మణ బంధువులకు నా అభివందనం, శుభాభివందనం. బ్రాహ్మణులకి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ధూళిపాళ సీతారామ శాస్త్రిని శకుని పాత్రతో మెప్పించి నేను తీర్చిదిద్దించాను. అలాగే ముక్కాముల, వంగర ఎంతో మందిని నేను పూజించాను. కమలాకర కామేశ్వరరావు గారి చిత్రాల్లో నటించాను. బ్రాహ్మణులంతే ఏకమై బ్రహ్మ ఎవరైతే ఆస్వాదిస్తారో బ్రహ్మజ్ఞానులు ప్రళయానులు బ్రాహ్మణులు అని నేనంటాను. ఈ సందర్భంగా ఈ బ్రాహ్మణ సమాఖ్య ఈ ఖమ్మం పట్టణంలో ఎంతో అద్భుతంగా చేస్తున్న ఈ వన సమారాధనకు నేను పైనుంచి మీకు ఆశీస్సులు ఉంటున్నాను. తెలుగు ఎక్కడుంటుందో అక్కడ బ్రాహ్మణుడు ఉంటాడు. ఎక్కడ బ్రాహ్మణుడు వేద పఠనం చేస్తాడో అక్కడ సకల దేవతలు శివతాండవం చేస్తాయి.